అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొక 11 డేస్లో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నేను బ్యాగ్స్ కొన్నా. ఇప్పుడు బ్యాగ్ మీద తీసుకున్నా. బ్యాగ్ల రేటు మాత్రం మామూలుగా లేవు. అప్పుడు 300కి 250కి కొన్న బ్యాగ్స్ ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారంటే 900, 600, 650 అని చెప్తున్నారు. ఈ బ్యాగ్ ఏంటంటే మాకు 600 చెప్పేది 10th క్లాస్ అమ్మాయికి వచ్చే బ్యాగ్. ఇది మా అక్క కూతురికని కొన్నాము. ఇది మాకు చూపిస్తాను మీకు ఎలా ఉందో. బ్యాగ్ 600 చెప్పేది కానీ మేము తగ్గించుకున్నాం. ఒక జిప్, చిన్న జిప్, ఒకటి రెండు జిప్స్ ఉన్నాయి, 3 జిప్స్, ఇది మాకు 550 చెప్పిండు. మేము హైదరాబాద్ కోటిలో తీసుకున్నాము. అయితే 1, 2, 3 జిప్స్ ఉన్నాయి. ఇది చిన్నది. అయితే మేము తీసుకున్నది ఎంత అంటే ఈ బ్యాగ్ 10th క్లాస్ అంటే లాంగ్ బ్యాగ్ కాబట్టి 600 చెప్పింది. 600 చెప్తే మేము 400కి అడిగినాం. తక్కువకి అడిగితే ఎంత బార్గెనింగ్ చేసినా తగ్గలేవాళ్ళు ఆయన. అయితే అడిగినాం, ఒకటేసారి 4 తీసుకుంటామని చెప్పినాం. మా అక్క పిల్లలకి 2, మా పిల్లలకి 3 అని చెప్పేసి ఇది 650 రూపాయల బ్యాగు మేము 400కి తీసుకున్నాం. ఈ బ్యాగ్ 400కి. ఇది ఒక బ్యాగు. సెకండ్ ఇదొక బ్యాగ్. బ్రాండెడ్ బ్యాగ్స్ అని చెప్తున్నారు. మళ్ళా సేమ్ బ్రాండ్ బ్యాగ్లు అని చెప్తున్నారు. సేమ్ మళ్ళీ నార్మల్ బ్యాగ్లు అని చెప్తున్నారు. అవైనా అలా సేమ్ బ్రాండెడ్ అయినా అట్లనే ఉన్నాయి, నార్మల్ బ్యాగ్స్ అయినా అట్లనే ఉన్నాయి. ఇది 9th క్లాస్ మా అక్కల పాపలు 9th క్లాస్ అమ్మాయికి బ్యాగ్. సేమ్ జిప్స్ 1, 2, 3 సేమ్. ఇది బ్రాండెడ్ బ్యాగ్ అంట వాళ్ళు చెప్పింది. ఇది 500 చెప్పారు. 500 చెప్తే మేము 350కి తీసుకున్నాం. 350కి ఇవ్వండి అని చెప్పేసి 350కి ఇవ్వండి అని చెప్పేసి మేము తీసుకున్నాం. ఈ బ్యాగ్ కలర్ కూడా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇది 9th క్లాస్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఈ బ్యాగ్ ఒకటి. ఇది 10th క్లాస్ బ్యాగ్ అండ్ ఇది 9th క్లాస్ అమ్మాయికి. కలర్ కూడా నాకు నచ్చింది, తీసుకున్నా. అందులో సెట్ ఉంది కలర్స్, నేను చెప్తా. ఇంకా వచ్చేసి ఇంకొక బ్యాగ్. ఈ కలర్ అయితే నాకు నచ్చింది. సేమ్ జిప్స్. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ సీజన్ కాబట్టి ఎక్కువ అడుగుతారేమో, ఎక్కువ ఉంటాయి కదా, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కువ రేట్ ఉంటాయని చెప్పేసి నేను ముందుగానే మొన్న హైదరాబాద్ పోయినాం, సండే రోజు తీసుకొచ్చినాం అన్నమాట. అంటే నేను ఇది నాకు ఎంత పడ్డది అనేది చెప్తున్నా. ఇది 550 చెప్పిండు. ఇది 400 చెప్పిండు. కానీ నాకు నేను చెప్పిన కదా 400 అడిగినాం మేము. అయితే అన్నీ కలిపి ఇక సేమ్ అంటే ఈ బ్యాగ్ కూడా. ఇది 6th క్లాస్ మా బాబుకి కొన్నా. కొత్త కదా బ్యాగ్స్, స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి మళ్ళీ వర్షంలో మనం తిరగలేము, చేయలేము కాబట్టి ఇదిగో చూడండి బ్యాగ్స్. నేను మంచిగా బ్యాగ్స్ పిల్లలకు కూడా ముందే కొనుక్కున్నా. మళ్ళీ ఎంత రేట్ చెప్తారు అని చెప్పేసి నేను కోటికి వెళ్ళి కొనుక్కున్నా. ఇది కూడా సేమ్ 400. ఒక్క బ్యాగ్ 400 చెప్పారు. చెప్తే నేను చెప్తా, లాస్ట్లో చెప్తాను నేను మొత్తం ఎంతకి తీసుకున్నాను అని చెప్పేసి. ఇది 550 చెప్తే ఇది 450 చెప్తే నాకు 6 నుండి చెప్పారు వాళ్ళు.
కానీ నేను తీసుకున్న రేట్ చెప్తా. ఇది కూడా 400 చెప్పారు, 400. ఇంకొకటి మా చిన్నోనికి, ఇప్పుడు వాడు ఫస్ట్ క్లాస్ అనమాట. సేమ్ బ్యాగ్స్. ఇది మా 6th క్లాస్ మా వాడు, మా పెద్దోడు 6th క్లాసు, వాడి కోసం తీసుకున్నా. పాత బ్యాగులు కూడా ఉన్నాయి కానీ అవి మళ్ళీ పాడైనాక మళ్ళీ ఇదే వాడేది అని చెప్పేసి బాగున్నాయి. మేము కూడా ఇప్పుడు ఎట్లయినా స్కూల్ కాలేజీలు ఎట్లయినా స్టార్ట్ అయినాయి కాబట్టి రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ముందే కొన్నా. మళ్ళీ ఇక లోపల కూడా ఇట్లా పెట్టుకోవడానికి కూడా వచ్చింది. ఇది నాకు నచ్చింది, మా ఓన్కి తీసుకున్నా. లోపల మళ్ళీ ఇంకా లోపల ఒక జిప్ ఉంది, ఇదిగోండి బ్యాగ్. ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు కానీ మామూలు రేట్లు లేవండి. బ్యాగ్ మాత్రం 500, 400 ఇట్లా. బ్యాగ్లో నేను ముందుగానే కొనుక్కున్నా, మళ్ళీ ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలి. ఫస్ట్ మనం కొనేది బ్యాగ్ పిల్లలకి అని చెప్పేసి బ్యాగులు కొనుక్కున్నా. అంటే మా అక్క పిల్లలకి 2, ఇది మా పెద్దోనికి, ఇది మా చిన్నోనికి. వాడు ఇప్పుడు ఫస్ట్కి, యూకేజీ అయిపోయింది, ఇప్పుడు ఫస్ట్కి వెళ్తాడు. వాడికి మాత్రం తక్కువ పడ్డది, 250 రూపాయలు, 250కి తీసుకున్నాను ఈ బ్యాగ్ అయితే. మీరు కూడా బ్యాగులు కొన్నారా? పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ వర్షంలా ముందుకే వర్షము, ఎప్పుడు వర్షం పడుతుందా అని బయటికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి నేను ముందే బ్యాగ్స్ కొన్నా. దీని కూడా సేమ్ 1, 2, 3, 4 జిప్స్, 4 జిప్పులు ఉన్నాయి. మా ఫస్ట్ క్లాస్ మా చిన్నోనికి 4 జిప్పులు వచ్చినాయి. 1, 2, 3, 4, 1, 2, 3, చిన్నది 4. ఇది 300 చెప్తే 250కి తీసుకున్నాం మేము. మీరు కూడా మీ పిల్లలకి కొనుక్కోండి బ్యాగ్. మళ్ళీ వర్షంలో తిరిగి కొనాలంటే చాలా కష్టం అవుతుంది. నేను ముందే కొనేసిన, మాకు మళ్ళీ ఫీజుకి మళ్ళీ కొనాలి కదా అని చెప్పేసి నేను ఇవి మాత్రం నాకైతే బాగా నచ్చినాయి బ్యాగ్, నేనైతే తీసుకున్నా. ఇంకొకటి మా పాపకు ఒకటి తీసుకోవాలి, ఆల్రెడీ మా పాపకి ఉన్నాయి కాబట్టి తీసుకోవాలి. మొత్తం నాకు ఇది ఎంత అంటే చెప్తా. ఇదేమో 300 చెప్పిండు, బార్గెనింగ్ చేసాం కాబట్టి 250కి ఇచ్చిండు. ఇది 450, 250, 450 సేమ్ 450. ఇది 500 చెప్పిండు, ఇది కూడా 450 తీసుకుంది. అంటే 4, 4, 8 and 8 1600. ఇది అన్నిటికీ కలిపి మొత్తం కలిపి మేము 4 బ్యాగులు తీసుకున్నాం కాబట్టి అంత రేటు చెప్పారు కదా అని చెప్పేసి నేను మొత్తం కలిపి 4 బ్యాగులకు ఎంత ఇస్తామని చెప్తే నాకు 1800కి 4 బ్యాగులు వచ్చినాయి. 1800కి 4 బ్యాగులు వచ్చినాయి. 1800కి 4 బ్యాగులు వచ్చినాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అట్లా నేను ఏం చేసిన అంటే బ్యాగులు చూసారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు. మా పిల్లలు ఈ బ్యాగుల గురించి కూడా కొట్లాడుతారు, నాకు కావాలని చెప్పేసి 1, 2, 3, 4
ఇంకొకటి నేను కూడా అతను షాపింగ్ చేసి హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను. పిల్లల్లో కొనేటప్పుడు మనం కూడా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రావాలి కదా అని చెప్పేసి నార్మల్గా నేను కొన్న హ్యాండ్ బ్యాగ్ కూడా అట్లనే అంటే కోటికి వెళ్ళి షాపింగ్ చేసుకున్నాం. అప్పుడు నాకు హ్యాండ్ బ్యాగ్ కొనాలనిపించింది. ఉన్నాయి, చాలా ఉన్నాయి, పాతవి చాలా ఉన్నాయి, కానీ నాకు ఈ కలర్ లేదని నేను తీసుకున్నా. హ్యాండ్ బ్యాగ్ బాగుంటుంది కదా. ఉన్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ 1000 రూపీస్ ఉన్నాయి, 600 కూడా ఉన్నాయి. అది కొనాలనిపించింది కానీ పిల్లలకు కొనాలి కాబట్టి నేను ఇది నార్మల్గా నాకు ఇది 300కి హ్యాండ్ బ్యాగ్, 300కి ఈ హ్యాండ్ బ్యాగ్ ఉన్నాయి. బార్గెనింగ్ చేస్తే 200 కూడా ఇచ్చానని వర్షం పడుతుందని తొందరగా వచ్చేసిన. ఏ సౌండ్ తక్కువ అయితే నేను తీసుకున్న రేటు అయితే ఇది. ఎందుకంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యింది. 10th క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద బ్యాగ్ ఇది. నేను చూపిస్తా 10th క్లాస్ వాళ్ళకి. వాళ్ళు చూడండి, 10th క్లాస్ వాళ్ళకి బ్యాగు. మా అక్క వాళ్ళ పాపకి 10th క్లాస్ బ్యాగ్ నేను తీసుకున్నా. ఇదే పెద్దది బ్యాగు. సెకండ్ ఇది. ఈ బ్యాగు 9th క్లాస్ వాళ్ళకు వస్తుంది, 8th క్లాస్ వాళ్ళకు వస్తుంది. అంటే మా అక్క వాళ్ళ పాపలకి మా పిల్లలకి నేను తీసుకున్నా, ఇద్దరికి కలిపి. మొత్తానికైతే మాకైతే 1800కి 4 బ్యాగులు వచ్చినాయి. చూడండి బ్యాగులు ఎంత బాగా అనిపిస్తున్నాయో, వేరే వేరే కలర్లో. ఈ బ్యాగులు కూడా చూడండి, వాళ్ళే చెప్పారు. మనం ఒక్కో దగ్గర కొన్నాక ఇంకొక వాళ్ళు ఉంటారు కదా బ్యాగ్ అమ్మే వాళ్ళు, పోటీలో నేను కొన్నా. పక్కన వాళ్ళు అన్నారు బ్రాండెడ్ బ్యాగ్స్ తీసుకోండి మంచివి మా దగ్గర ఉన్నాయంటే, సేమ్ వాళ్ళు కూడా చూపించింది సేమ్ అట్లనే ఉన్నాయి, సేమ్ ఇదే విధంగా ఉన్నాయి. అలా బ్రాండ్ అంటాడేంది, పిల్లలకి మేము ఎప్పుడు తీసుకుంటాం అక్కడే తీసుకుంటాం. ఇప్పటిదాకా ఆగినాయి, కొన్ని జిప్పులు మాత్రమే ఫెయిల్ అవుతాయి. కానీ ఇవి మాత్రం నాకైతే పర్లేదు, నచ్చినాయి అనిపించింది. కలర్లు ఆగుతాయి, బ్యాగ్స్ అయితే ఆగుతాయి. మా చిన్నోనికి అన్నమాట, వాడు అస్సలు వదులుతుంది. ఇది రెడ్ కలర్, పోయిన సంవత్సరం పాత బ్యాగ్ బిట్ ఉంటుంది. ఇది 1 ఇయర్ ఆగింది అన్నమాట. అందుకే సేమ్ బ్యాగ్ పోయిన ఇయర్ మా అక్క వాళ్ళ పాపకి సేమ్ ఉన్నాం. అది ఇప్పటికీ అలానే ఉంది కాబట్టి సేమ్ అదే కలర్ అదే తీసుకున్నాం మేము. ఇప్పటికీ బ్యాగ్ అలానే ఉంది, పాత బ్యాగ్ అస్సలు జిప్పులు పోలే, ఏం పోలే. ఎందుకంటే మా పిల్లలది కొంచెం స్కూల్ దగ్గరనే కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది, రీజనబుల్ అనిపించింది. నేను పెట్టిన డబ్బులకి పర్లేదు, బ్యాగ్స్ వచ్చినాయి అనిపించింది. వాళ్ళు ఎక్కువ అంటే ఈ బ్యాగ్ నాకైతే ఈ బ్యాగ్ అయితే ఎక్కువ నచ్చింది. నాకు ఈ కలర్ కూడా నచ్చుతుంది కాబట్టి ఈ బ్యాగ్ అయితే ఎక్కువ నచ్చింది. చూడండి, నేను చేసిన లాంగ్ వీడియోలో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదిగో నేను జిప్పులు కూడా తీసి చూపిస్తున్నా. నేను కొన్న బ్యాగ్స్, మనం ఇప్పుడు బ్యాగ్స్ కొనాలి, మళ్ళీ తర్వాతకి బుక్స్ కొనాలి, పిల్లలకి ఫీజులు కట్టాలి, అమ్మో ఎంత ఉంటుంది ఖర్చు అని చెప్పేసి చాలా నేను తక్కువలో తీసుకోవాలని చెప్పేసి నేనైతే 1800 అంటే 2000 అనుకోండి, మొత్తానికి 2000లో 4 బ్యాగులు తీసుకున్నానంటే నాకైతే పర్లేదులే అనిపించింది. అందులో మా ఊరు అసలు బ్యాగ్ ఇస్తలేదు. ఇది చిన్నది 250 పడ్డది, 300కి అస్సలు తక్కువ ఇవ్వను అని చెప్పి. అయితే నేను కూడా చిన్నది ఒకటి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా, నార్మల్గా ఉంటుంది అని చెప్పేసి. హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉంది, 2 జిప్స్ ఉన్నాయి, సేమ్ నార్మల్ హ్యాండ్ బ్యాగ్. నేను తీసుకున్నా హ్యాండ్ బ్యాగ్, షాపింగ్ వెళ్ళినాం కాబట్టి తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు బుక్స్ అవి ఇవి మస్తు ఉంటాయి. మీరు కూడా పిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్, మీరు కూడా పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ తీసుకున్నారా?
లెవెల్ డేస్లో ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వర్షాలు పడ్డాయి అంటే మనకు చూసుకోవడానికి ఉండదు, తడిసిపోతాం అని చెప్పేసి నేను ముందే తీసేసుకొని పెట్టుకున్నా. ఆల్రెడీ తేగా మా పిల్లలు ఆల్రెడీ మొత్తం చింపేసి పెట్టిన పేపర్లు ఇవి మంచిగా పక్కన పెట్టేసి ఇంకా స్కూల్ స్టార్ట్ కాగానే పిల్లలకి మనం బుక్కులు కొనుక్కోవాలి. బుక్కులకు మామూలుగా డబ్బులు కావు బాబోయ్, బుక్కులకే అయిపోతాయి. మళ్ళీ ఫీజులు అంటారు, మస్తు ఉంటుంది. చాలా కష్టం. ఇంకా నాకైతే ఈ బ్యాగ్ అయితే బాగా నచ్చింది. ఇదొకటి. మా ఆయన ఏమో ఈ బ్యాగ్ పోయిన ఇయర్ కూడా ఇదే తీసుకున్నారు కదా, ఈ హెయిర్ కూడా అని చెప్పేసి మా ఆయనకి ఇవి రెండు నచ్చినాయని చెప్తున్నాను. కానీ నాకు మాత్రం ఈ రెండు అయితే చాలా నచ్చినాయి. బ్యాగ్స్ బాగున్నాయి కదా, చూడండి. సేమ్ డిజైన్ సేమ్. నేను అందుకే ముందే కొన్న. వర్షాలు పడతాయి కాబట్టి మనము పిల్లల చదువుల కన్నా మనకి ఏది ముఖ్యం కాదు కాబట్టి మనము అన్నీ ఎండాకాలంలో కొనేసేవన్నీ అన్నీ చేసేసుకున్నాం ఇంట్లో కావాల్సినవి అని చెప్పేసి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి, పిల్లలకి బ్యాగులు అవసరం కాబట్టి నేను బ్యాగులు కూడా కొనేసిన. అయిపోయింది. కాకపోతే ఒకటి, స్కూల్ స్టార్ట్ అయినాక మనకు ఉంటుంది చూడండి, ఏంది బుక్కులు కొనడానికి డబ్బులు, బుక్కులకి వాళ్ళు ఇచ్చే బుక్స్కే అవుతాయి డబ్బులు, ఫీజులు అంటారు. అందుకే నేను ముందుకే తక్కువ ధర పడ్డదని అనుకుంటున్నా. కోటికి వెళ్ళి నేను కొన్నా ఈ బ్యాగ్. కావాలంటే మీరు కూడా కోటిలో అడగండి ఎంత అని ఇస్తారో. నాకైతే ఒకటి చెప్పారు 550 చెప్పారు. నేనైతే తీసుకున్న మొత్తం 4 కలిపి 1800 తీసేసుకున్నా. 4 కలిపి 1800 తీసేసుకున్నా. మీకు ఎట్లా అనిపిస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి. అట్లా నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. ఇది కూడా 250 పడ్డది. మా ఊరు బ్యాగ్ మీద పెట్టేసాను. ఇది ఇంకొక బ్యాగ్. ఇట్లా మీరు కూడా మీ పిల్లలకి బ్యాగ్ తీసుకున్నారా లేదా, మర్చిపోయారా నా వీడియో చూసుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లాంగ్ వీడియోలు ఎక్కువ చూడండి. నేను లాంగ్ వీడియోలు పెడతానే ఉంటా. చూడండి. నేను తీసుకునే అయితే ఈ బ్యాగ్స్ స్కూల్ పిల్లలకి మనకు మెయిన్ కావాల్సింది బ్యాగ్స్ కాబట్టి నేనైతే తీసుకున్నా. ఓకే.